కరీంనగర్ కలెక్టరేట్ ముందు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను 3 నెలల వేతనాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఉన్న కార్మికులను కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులుగా గుర్తించాలి. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ప్రభుత్వం చేయలేని పని ఈ కొత్త ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు 3 నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు 3 నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు పోరాడదాం. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించేంత వరకు పోరాడదాం. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించేంత వరకు కార్మికుల ఐక్యత నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించాలి. కార్మికులకు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వీళ్ళందరికీ 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేకపోతే మా ఆందోళన ఇంతటితో ఆగది. అవసరమైతే సమ్మె కూడా పోతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మాకు 3 నెలల జీతాలు రాక అతి ఘోరంగా కష్టం అవుతుంది. వాళ్ళు జీతాలు ఇంక ఇవ్వలేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చినాం నిరసన చేస్తున్నాం. అంటే మాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ కాక మా గవర్నమెంట్ జీతాలు కావాలి. గవర్నమెంట్ ఉంటే మాకు అన్ని విధాల గవర్నమెంట్ సలపడే కావాలి. మాకు కాంట్రాక్ట్ రద్దు చేయాలి. మా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కటి కానీ మా గవర్నమెంట్ తరఫున మాకు కావాలి. ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు ఇంతే. మాకు వచ్చిన స్టార్టింగ్ 15వ తారీఖు జీతం ఎత్తా అన్న మనిషి ఇప్పుడు 3 నెలలు అవుతుంది మాకు జీతాలు రాక. ఇప్పుడు 3 నెలలు అయిపోయి 4వ నెల రన్నింగ్. మాకు ఇంట్లో కిరాయిలు, పిల్లల ఫీజులు, ఎగ్జామ్స్ రాయనిత్తల మా పిల్లలను మా బోలు తీసి బయట వాడేస్తారు కిరాయి ఉన్న కాడ. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కాంట్రాక్ట్ రద్దు చేసి మా గవర్నమెంట్ కన్వర్ట్ చేయాలి మమ్మల్ని. లేకపోతే మాకు ఇప్పుడు ఎంతకాలం అని అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మేము బయట పోయి ఏమైనా తెచ్చుకొని మా పిల్లలకు కొట్టరింపుకుందామన్నా మాకు 10 రూపాయలు లేవు. మరి మేము ఎట్లా బతుకుడు? అడ్డం మీద కైకిలు పోయిన వాళ్ళకి ఎంటనిస్తారు. మా 3 నెలల నుండి జీతం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడన్నా కలెక్టరు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పట్టించుకొని కరుణించి మా జీవితాలకు ఏమైనా దారి చూపెడతాడేమో. ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి మరి గవర్నమెంట్ కాన్వర్ చేస్తే అట్లనే మా పిల్లలు బాగుపడతారని మేము అనుకుంటున్నాం సార్.